చాలామంది ఈ సొల్యూషన్ తోటి ప్రేమలో పడతారు. సో, ఈ సొల్యూషన్ తోటి ప్రేమలో పడి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉందని ఊహించి, వాళ్ళు దాని తర్వాత కస్టమర్‌ని ఎత్తుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని ప్రాబ్లమ్ తోటి ప్రేమలో పడండి. రీసెర్చ్ అనేది కంప్యూటర్‌లో కూర్చొని చాట్ జీపీటీలోనో, గూగుల్‌లోనో చేసేది కాదండి. గో టు మార్కెట్, మీట్ పీపుల్ అండ్ దెన్ జెన్యూన్‌లీ టేక్ ఫీడ్‌బ్యాక్. మీ ప్రొడక్టు, మీ ఐడియా గురించి చెప్పండి. మీ ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత కూడా కొంచెం తయారు చేయండి. దాన్ని మళ్ళీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారండి. సో, నిజంగా మీరు సొల్యూషన్ ఇస్తే పీపుల్ నాట్ ఓన్లీ బికమ్ కస్టమర్స్, దే బికమ్ యువర్ ఫ్యాన్స్. అప్పుడు స్టెబిలైజ్ అయ్యాక, మీరు కొంత ప్రాఫిట్ చూసాక, అప్పుడు దాన్ని స్కేల్ చేయడం మొదలుపెట్టండి తప్ప, ఫస్టే చాలా పెద్దగా పెట్టి, నాది అద్భుతమైనది ఎక్కడా లేదని అనుకుంటే, మీరు ఆ యొక్క రెంట్స్ కట్టలేక, మళ్ళీ తిరిగి మీరు ఒక్కొక్కరిని తీసేయడమో, ఒక్కొక్కటి తగ్గించుకోవడం అనే ప్లాన్ చేయకుండా, ముందుది ప్రాఫిట్‌లోకి వచ్చాక, అప్పుడు మీరు పెంచుకోవడం చేస్తే, మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను.